పేదరికం కంటే బాధాకరమేమిటంటే, రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నా అసలు నీకుద్యోగం వస్తుందా అని పదే పదే అడిగే సమాజంలో బతకడం. ఈరోజు మనం మన చుట్టూ ఉన్న ఎంతోమంది యువత భరిస్తున్న ఒక నిశ్శబ్ద వేదన గురించి, వాళ్ల పోరాటం గురించి విశ్లేషించుకుందాం. ఒక మాట అంటుంటారు, కన్నీళ్లు కనిపిస్తే ఓదార్చేవాళ్లు ఖచ్చితంగా ఉంటారు. కాని ఎవరికీ చెప్పుకోలేక మనసులో నిశ్శబ్దంగా చచ్చిపోతున్న బాధని ఎవ్వరూ చూడరని, భవిష్యత్తు మీద భయం, ఇంట్లో పరిస్థితులు ఇవన్నీ బయట కనిపించని గాయాలే. ఆ గాయాల వెనుకున్న అసలు వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నిశ్శబ్ద పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి నాగరాజు అనే ఒక అబ్బాయి కథను తీసుకుందాం. ఇతను ఒక చిన్న ఊరిలో పుట్టిన సాధారణ మధ్యతరగతి కుర్రాడు. కాని కలలు మాత్రం చాలా పెద్దవి. ఎలాగైనా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుని అమ్మానాన్నల కష్టాలు తీర్చాలనే ఆశతో ఊరు వదిలి సిటీకి వచ్చాడు. అలా సిటీకి రాగానే కష్టాలు మొదలవుతాయి. ఊరు వదిలి రావడం ఈజీనే, కానీ సిటీలో బతకడం ఎంత కష్టమో కొద్ది రోజుల్లోనే అతనికి అర్థమైపోయింది. అసలు ఒక నిరుద్యోగి సిటీలో పడే ఆర్థిక ఇబ్బందులు మామూలుగా ఉండవు. హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులుండవు, కనీసం రూమ్ రెంట్ ఇవ్వడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. కడుపునిండా తినడమనేది ఒక విలాసంగా మారిపోతుంది. కేవలం ఒక్కపూట మాత్రమే భోజనం చేసి నీళ్లు తాగి పడుకున్న రోజులు ఎన్నో ఉంటాయి. చేతిలో ఉన్న ఆ కాస్త డబ్బుతో ఎగ్జామ్ ఫీజు కట్టాలా, లేక తినడానికి అన్నం కొనాలా అనే డైలమా. కనీసం ఇంటికి ఫోన్ చేసి అడుగుదామంటే ఇంకా నా అమ్మానాన్నలపైనే ఆధారపడాలా అని మనసే అడ్డుకుంటుంది. ఇది నిజంగా రోజువారీ జరిగే ఒక అంతర్గత యుద్ధం. బాధ్యతలు పెరిగిన వయసులో కలలు కూడా భారంగానే అనిపిస్తాయి. మనం చిన్నప్పట్నుండి కన్న కలలు మనని ముందుకు నడిపించాలి. కాని అవే మనల్ని అణచివేసే ఒక పెద్ద భారంలా మారడం చాలా చేదు వాస్తవం. అయితే ఒకవైపు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉంటే, మరోవైపు సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఒక పెద్ద మానసిక యుద్ధాన్నే సృష్టిస్తాయి. పండగకో పబ్బానికో ఊరికెళ్తే చాలు, ఇంకా ఉద్యోగం రాలేదా, నీతో చదివినవాళ్లు ఎప్పుడో సెటిలైపోయారు, అసలు వీడికి పెళ్ళెప్పుడు, పిల్లలను ఏం పెట్టి సాగుతాడు, ఇలాంటి మాటలు అడుగడుగునా వినిపిస్తుంటాయి. ఇవి కేవలం మాటలు కావు, ఒక వ్యక్తి మనోధైర్యాన్ని మెల్లమెల్లగా చంపేసే స్లో పాయిజన్ లాంటివి. అయినా సరే ఆ మాటలన్నింటికీ నాగరాజు ఎప్పుడూ తిరిగి ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే తాను సాధించే సక్సెసే రేపు వాటన్నింటికీ అసలైన సమాధానమవుతుందని అతనికి బాగా తెలుసు. మంటలో కాలిన కొద్దీ బంగారం విలువ ఎలా పెరుగుతుందో, కష్టాల్లో నలిగిన కొద్దీ మనిషి స్థాయి కూడా అంతే పెరుగుతుంది కదా. ఇక సమాజంతో పాటుగా మన వ్యవస్థతో కూడా పోరాడాల్సి రావడం ఇంకో పెద్ద విషాదం. ఇదొక అంతులేని వెయిటింగ్ ప్రాసెస్. పగలు రాత్రి అని తేడా లేకుండా చదువుతారు, తీరా చూస్తే నోటిఫికేషన్లు రావు, వచ్చినా సిలబస్ మారుతుంది. ఎలాగోలా ఎగ్జామ్ బాగా రాశారనుకోండి, మళ్ళీ వెయిటింగ్ లిస్టులు, కోర్టు కేసులు, ఎగ్జామ్స్ రద్దవడం, ఆ తర్వాత ఎగ్జామ్స్. ఇలా యువత జీవితంలోని ఎంతో విలువైన సమయమంతా గాలిలో కలిసిపోతుంది. ఒకసారి ఊహించుకోండి, డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ అనో లేదా కేటగిరీ కట్ ఆఫ్ అనో మనకు రావాల్సిన ఉద్యోగం పక్కనున్న వ్యక్తికొస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా నరకం కంటే దారుణంగా ఉంటుంది. కళ్ళెదుటే ఆ డ్రీమ్ అలా చేజారిపోవడం చూసి తట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే అంటారు, మన ఓటమి కన్నా మన కలను ఇంకొకరు జీవించడం ఎక్కువగా బాధిస్తుంది అని. ఈ ఎమోషనల్ పెయిన్ తట్టుకోలేక కొంతమంది తమ కలల్నే వదిలేసుకుంటారు. సొసైటీ మాటలు పడలేక అక్కడే ఆగిపోతారు. దురదృష్టవశాత్తు కొందరు డిప్రెషన్లోకి వెళ్లి ప్రాణాలు తీసుకునే దాకా కూడా వెళ్తారు. కాని అందరూ అలా ఆగిపోరు. మన కథలోని నాగరాజులాంటి వాళ్లు ప్రతి ఓటమి తర్వాత మళ్లీ పైకి లేస్తారు. ఇక్కడ విజయం ఆలస్యమవుతుందేమో కాని పోరాటం మాత్రం ఆగదు. ఏళ్లు గడిచిపోయాయి, వయసు పెరిగిపోయింది. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా సిటీకి వచ్చిన కుర్రాడు కాస్త బాగా అలిసిపోయాడు. ఎట్టకేలకొకరోజు మొబైల్కు ఒక మెసేజొచ్చింది, కంగ్రాచ్యులేషన్స్, యూ ఆర్ సెలెక్టెడ్. ఆ రోజు నిజంగా ఎంతో ఏడ్చాడు. కాని అది కేవలం ఆనందంతో కాదు, ఇన్నేళ్లుగా తన గుండెల మీదున్న భారమంతా ఒక్కసారిగా దిగిపోయిందన్న ప్రశాంతతతో వచ్చిన కన్నీళ్లవి. అయితే ఇక్కడ ఇంకో చేదు వాస్తవముంది. లైఫ్ని ఎంజాయ్ చేయాల్సిన వయసులో చేతిలో ఉద్యోగం ఉండదు. తీరా ఆ ఉద్యోగం వచ్చే సమయానికి వయసు మీద పడిపోతుంది. పెళ్లి, కుటుంబం, బాధ్యతలు ఇవన్నీ మొదలవుతాయి. అసలు ఎంజాయ్ చేసే సమయమే మిగలదు. ఎన్ని ఉన్నా సరే, ఎన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన వాళ్ల ప్రయాణాన్ని మనం ఎప్పుడూ ఒక గొప్ప యోధుడి విజయంగానే చూడాలి. ఎందుకంటే నిరుద్యోగి ఎప్పుడూ ఓడిపోడు. అతను ప్రతిరోజూ కొంచెం కొంచెంగా చచ్చి
మళ్ళీ ఉదయం లేచి పోరాడే ఒక అద్భుతమైన యోధుడు. కష్టాలు సక్సెస్ని కాస్త డిలే చేయొచ్చేమో కాని నిజంగా కష్టపడిన జీవితాన్ని అవి ఎప్పటికీ ఓడించలేవు. ముగింపుగా ఒక మాట. ఈరోజు ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో రేపు వాళ్లే ఆ సక్సెస్ స్టోరీని నలుగురికి ఉదాహరణగా చెప్తారు. ఇది కేవలం మన నాగరాజు కథ మాత్రమే కాదు, సమాజంలో నిశ్శబ్దంగా పోరాడుతున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవిత సత్యం. వాళ్లందరి పోరాటానికి ఇదొక ప్రతిరూపం.